ఆ రోజుల్లో ఒక దర్శకుడు కానీ, దర్శకురాలు కానీ, నిర్మాత కానీ అక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని ఎక్కడా కూడా మనసు నొప్పింపక వాళ్ళకి మనసు ప్లీజింగ్ చేస్తూ సినిమా షూటింగ్ జరుపుకునేవాళ్ళు. ఇది సూపర్ కృష్ణ వ్యక్తిత్వానికి ఒక తార్కాణం కూడా మేము చెప్పుకోవచ్చు. అలాగే బాబుతో కలిసి ఆయన కృష్ణావతారం అనేటువంటి సినిమా షూటింగ్ జరుగుతుంది. కృష్ణావతారం అంటే ఎన్టీ రామారావుతో ఉండేటువంటి కృష్ణావతారం కాదండి. కృష్ణ శ్రీదేవితో ఒక కృష్ణావతారం అని చెప్పి వచ్చింది. బస్ ఈ జనరేషన్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఆ సినిమా మంచి సినిమా, కానీ ఎక్కువ కాలం రాంగణంలో ఆడలేదు. ఎందుకంటే ఒక పక్కన గ్లామరస్ హీరోయిన్ శ్రీదేవి ఉంది, అందగాడైనటువంటి కృష్ణ ఉన్నారు. మరి ఇంత ఉన్నా కూడా ఈ సినిమా ఆడకపోవడానికి కారణం ఏంటంటే కృష్ణ ఇమేజ్ ఆ రోజు పెరిగినటువంటి స్థాయి బాపు పట్టించుకోకపోవడం. సాక్షి సినిమాలో కృష్ణ ఎలాగున్నారో అదే రకమైనటువంటి ఒక స్థాయిని ఊహించుకొని సినిమా తీస్తే అది ఎలా దెబ్బతింటుంది బాక్స్ ఆఫీస్ దా అని చెప్పేటువంటి చిత్రమే ఈ కృష్ణావతారం.